వెల్కమ్ టు రాజనీతి. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అడ్డగోలుగా బూతులు తిట్టిన కొడాలి నాని ఇప్పుడు గుడివాడకు దూరం అయ్యాడు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, ఆయన తండ్రిని, తాతని ఎవరిని వదిలిపెట్టకుండా తిట్టాడు. తిట్టినందుకు ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా పొందాడు. ఇవాళ నాని పాపాలన్నీ బయటపడుతున్నాయి. నానికి, ఆయన అనుచరులకి పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. నాని అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అప్పట్లో గుడివాడలోనే కాదు, కృష్ణా జిల్లాలో నానికి ఎదురులేదు. గుడివాడలో అడ్డగోలుగా అక్రమాలు చేయించారు. గుడివాడ నడిబొడ్డులో ఉన్న శరత్ థియేటర్ అనే థియేటర్ని ఆక్రమించుకున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వదిలేశాడు. అదే థియేటర్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు గుడివాడ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన మీద దాడికి కూడా ప్రయత్నించారు నాని మనుషులు. ఒక ప్రజాప్రతినిధి చేయకూడని పనులన్నీ కొడాలి నాని చేశాడు. లేస్తే బూతులు తిట్టడం, లేదంటే నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు, క్యాసినోలు నిర్వహించడం, ఇవన్నీ కూడా యాక్చువల్గా వీటన్నిటిని అరికట్టాల్సిన ప్రజాప్రతినిధి, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి పేకాడితే తప్పేంటని కూడా అడిగాడు. పోలీసులు పట్టుకెళ్తే ఏం చేస్తారు, మహా అయితే 1000 రూపాయలు ఫైన్ వేస్తారని కూడా మాట్లాడాడు. ఇతను రాష్ట్ర కేబినెట్లో మంత్రి ఆ రోజుల్లో. ప్రత్యర్థి పార్టీ వాళ్ళే కాదు, సొంత పార్టీ వాళ్ళ మీద కూడా అలాగే దాడులు చేశాడు. సొంత పార్టీ వాళ్ళ ఆస్తుల మీదకి వెళ్ళాడు. కాపు నాయకుడు, సొంత పార్టీలో కాపు నాయకుడు అడపా బాబ్జీ అనే ఒక నాయకుడు ఆత్మహత్య కారకుడయ్యాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నాని అనుచరులు అరెస్ట్ భయంతో ముందస్తు బెయిల్ తెచ్చుకునే పనిలో ఉన్నారు. అయితే ఒక కేసులో ఆల్రెడీ నాని ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. 41A నోటీసులు ఇచ్చారు నానికి. ఆ కేసు ఏంటంటే, ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో, వైసీపీ హయాంలో నియమితులైన వాలంటీర్లు, వీళ్ళందరినీ కూడా బెదిరించి రాజీనామా చేయించారన్న కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. నానికి ఇచ్చారు. అలాగే ఆయన అనుచరులు దుక్కుపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను, వీళ్ళందరికీ కూడా ఇచ్చారు. ఆ కేసులో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు నాని. గుడివాడ ఆటోనగర్లో దుగ్గిరాల ప్రభాకర్ అనే ఆయన గోడౌన్ బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళకి లీజుకి ఇచ్చాడు. అది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారు. అయితే ఆ లీజు గడువు ముగియకుండానే వీళ్ళకి కావాల్సిన వాళ్ళ గోడౌన్లో పెట్టుకోవడానికి గోడౌన్ ఖాళీ చేయించారు. ఆయన ఆ టైంలో కోర్టుకు కూడా వెళ్ళారు. ఈ జేసీ మాధవిలత అనే ఆవిడ, నాని, వీళ్ళంతా కలిసి నిబంధనలకు విరుద్ధంగా లీజు గడువు ముగియకుండానే మా గోడౌన్ నుంచి లీజు ఒప్పందాన్ని రద్దు చేశారని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత వాళ్ళ తల్లి మరణించింది. ఈ మనస్తాపంతోనే ఆవిడ చనిపోయిందని కూడా ప్రభాకర్ చెప్పారు. కేసు నమోదైంది దీనికి సంబంధించి. ఈ కేసులో కొడాలి నాని మీద, ఐఏఎస్ అధికారి మాధవిలతారెడ్డి మీద, వాసుదేవరెడ్డి మీద, ముగ్గురు మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే నాని అనుచరులు దుక్కుపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్ కూడా ఉన్నారు. ఈ కేసులో నోటీసులు ఇమ్మని వాళ్ళు పోలీసులను అప్రోచ్ అయ్యారు. జనరల్గా పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళు మనకు నోటీసులు ఇస్తారు ఇంటికి వచ్చి. కానీ వీళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారంట, మాకు నోటీసులు ఇచ్చేయండి అని చెప్పి. ఎందుకంటే నోటీసులు తీసుకొని నేరుగా కోర్టుకు వెళ్ళి అరెస్ట్ చేయకుండా బెయిల్ తెచ్చుకునే ఉద్దేశం అనుకుంటా బహుశా. అలాగే గుడివాడ నియోజకవర్గంలో భూ కబ్జాలు, ల్యాండ్ గ్రాబింగ్ చాలా చేశారు నాని మనుషులు. వీటన్నిటికి సంబంధించిన వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఈ వివరాలను సేకరించిన తర్వాత ఆయన మీద కేసు నమోదుకి రంగం సిద్ధం చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో దేవాదాయ భూములు కూడా ఆక్రమించారు వీళ్ళు. దేవుడిని కూడా వదలలేదు, సొంత అనుచరులను కూడా వదలలేదు. గుడివాడ బైపాస్ రోడ్లో ప్లాట్లు వేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొన్న తర్వాత వాళ్ళు జీపీఏ కింద కొన్నారు. అందులో రిజిస్టర్ కాని ప్లాట్లు కొన్ని ఉంటే వాటిని అడ్డం పెట్టుకొని మొత్తం ప్లాట్లన్నీ కూడా కబ్జా చేసే ప్రయత్నం చేశారు. దాని మీద వాళ్ళంతా ఒక సమావేశం పెట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అలాగే పుట్టగుంట అనే విలేజ్లో అక్రమంగా చేపల చెరువులు తవ్వించాడు. ఇవన్నీ కూడా వైసీపీ అధికారంలో ఉండటం మూలంగా ఆ రోజున ఎవరో పట్టించుకోలేదు. ఇప్పుడు వీటన్నిటి మీద కూడా విజిలెన్స్ విచారణ కూడా, ఈ చేపల చెరువు వ్యవహారంలో విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది. మొత్తంగా గుడివాడ నాని మీద అన్ని వైపుల నుంచి ఆయన చేసిన అరాచకాల అక్రమాలకు సంబంధించిన నివేదికలన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ నివేదికలన్నీ సిద్ధమయ్యాక నాని అనుచరులకు కూడా వంశీలాగే డజన్ల కొద్ది కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.